హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడంతో ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏసీబీ ఆఫీసుకు సమీపంలోని కేఫ్ నీలోఫర్ ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాసేపట్లో అదే రూట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకునే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు. అలాగే కేఫ్ నీలోఫర్ ను కూడా మూసేయించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. గడిచిన గత 2 గంటలుగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. 3 అధికారుల బృందం ప్రజెంట్ ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగినటువంటి అవకతవకలపై కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉండడంతో ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం వైపు తరలి వస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లో ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అటువైపు నుంచి ఏసీబీ కార్యాలయం వైపుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా ICCC ఎదురుగా ఉండేటటువంటి నీలోఫర్ కేఫ్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల హడావిడి ఎక్కువగా ఉంది. మరోవైపు కేటీఆర్ కు మద్దతుగా పెద్ద ఎత్తున కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు రావడంతో ICCC వద్ద కొంత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడ్డాయి. ఇదే నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడా కూడా తాము నిరసనలు తెలియజేయడం లేదు, ధర్నాలు చేయడం లేదు, శాంతియుతంగా తామంతా కూడా ఉన్నప్పటికీ ఎందుకు తమని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఇదే కాకుండా ప్రజెంట్ ICCCలో మంత్రివర్గ సమావేశం కూడా కొనసాగబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ కూడా ఉండనుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కూడాను కేబినెట్ భేటీకి వస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ICCC వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరిని కూడాను అవుటర్స్ ఇటువైపు రాకుండా పోలీసులు ఎక్కడ కూడా క్రౌడ్ జమ కాకుండా ఇక్కడ నుంచి అందరినీ కూడా పంపిస్తున్నటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ఆంక్షలు ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ICCC వైపుగా ఆ తర్వాత నీలోఫర్ కేఫ్ వద్దకు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమందిని బీఆర్ఎస్ భవన్ వైపు తరలించే ప్రయత్నం చేస్తే మరికొంతమందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా పోలీసులు తమను అరెస్ట్ చేస్తూ ఉండడంతో వారంతా కూడా నీలోఫర్ కేఫ్లోకి వెళ్ళి ఉన్నారు. అయితే నీలోఫర్ కేఫ్లో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండడంతో బయట ఉన్న వారందరినీ కూడా పంపించిన తర్వాత లోపల ఉండేవారిని కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు లోపల పెద్ద ఎత్తున ఉండడంతో వారందరినీ కూడా కేఫ్లో నుంచి బయటికి తరలించారు. అయితే కేఫ్ ఓపెన్ చేస్తే వారంతా కూడా వచ్చి లోపలే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీలోఫర్ కేఫ్ యాజమాన్యంతో మాట్లాడి కేఫ్ను కూడా ప్రజెంట్ పోలీసులు మూసివేయించారు. సో మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రం ఎవరిని ఇక్కడ ఉండనివ్వకుండా తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తమ నాయకుడిని అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణ పేరిట వేధిస్తూ ఉన్నారు. మరోవైపు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. ఇటు ఏసీబీ కార్యాలయం వైపు తాము ఎక్కడికి వెళ్ళడం లేదు, కేవలం ఇక్కడ ICCC వద్ద మాత్రమే ఉన్నాం, తామంతా ఎక్కడ ధర్నాలు చేయడం లేదు, తమను అరెస్ట్ చేయొద్దంటూ కూడా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో మొత్తానికి ప్రజెంట్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి కేబినెట్ భేటీ కూడా మరి కాసేపట్లో కొనసాగబోతుంది. కాబట్టి పోలీసులు ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని వారందరినీ కూడా ICCC వద్ద నుంచి తరలించారు. కొంతమందిని తెలంగాణ భవన్కు తరలించారు. పోలీసులతో వాగ్వాదం దిగి ఇబ్బందికర పరిణామాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మరికొంతమందిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తల రాకతో కొంతవరకు ఈ ట్రాఫిక్ కూడా జామ్ అవుతూ ఉంది. సో ఇదే నేపథ్యంలో వాహనాల రాకపోకలు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడుతూ ఉండడంతో సో పోలీసులు ఆ దిశగా ఆలోచన చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ICCCకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటున్నట్టు భావించినటువంటి పోలీసులు ఎక్కడా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ICCC వైపు రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. కేవలం
ICCC వద్ద మాత్రమే బందోబస్తు కాదు, ఆ తెలంగాణ భవన్ వద్ద కూడాను భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పొరపాటున భవన్ వైపు నుంచి పెద్ద కార్యకర్తలు ర్యాలీగానో లేకపోతే ఆందోళన చేస్తూ వారంతా కూడా ICCC వైపు లేకపోతే ACB కార్యాలయం వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ భవన్ నుంచి ACB కార్యాలయం వరకు కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఉండేందుకు వీలుగా ఈ బందోబస్తును అయితే మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి పోలీసులు మాత్రం అలర్ట్గా ఉన్నారంటూ కూడా చెప్పుకోవాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా భద్రతను మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.